హలో వ్యూయర్స్, మీరు ఇప్పుడు చూస్తుంది వైజాగ్ ప్రాపర్టీస్. ప్రస్తుతం మనం ఉన్న లొకేషన్ వచ్చేసి సింహాచలంకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాపర్టీ అండి. ఈ లెఫ్ట్ సైడ్ వేపగుంట టు సబ్బవరం రోడ్ అండి. వేపగుంట నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క బ్రిడ్జ్ అనేది లొకేట్ అయి ఉంది. అలానే ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మన యొక్క ప్రాపర్టీకి అనేది వెళ్ళే దారండి. మహా అయితే ఈ యొక్క బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలోనే మన యొక్క ప్రాపర్టీ అనేది సేల్కి ఉందండి. ఏదైతే రైట్ సైడ్ వచ్చేసి పచ్చని పొలాలతో నేచర్ చాలా అందంగా ఉంటుందండి. అలానే లెఫ్ట్ సైడ్ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అనేవి చాలా చోట్ల, అదే చాలా దగ్గర జరుగుతుందండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టార్టింగ్ చిన్న గేటెడ్ కమ్యూనిటీ అనేది ఆల్రెడీ సేల్స్ అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ప్రాపర్టీ అండి. ప్రస్తుతం చూస్తుంది ఇది. ఈ 4 హౌసెస్ అనేవి సేల్కి అయితే ఉన్నాయండి. 4 హౌసెస్ కూడా సౌత్ ఫేసింగ్తో ఉన్నాయి. అలానే సైజెస్ వచ్చేసి 25x40, 111 స్క్వేర్ యార్డ్స్. అలానే ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్. ఇంకా 2 బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇవి కూడా సేల్కి అనేవి ఉన్నాయండి. అందులో ఒక బిల్డింగ్ ఇప్పుడు మనం చూద్దాం రండి. స్టార్టింగ్ ఏదైతే పార్కింగ్ ఏరియా, ఈ బిల్డింగ్ వచ్చేసి G+1 అండి. స్టార్టింగ్ పార్క్ సెల్లర్ మాత్రం విశాలవంతంగా పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అలానే స్టెప్స్ అనేవి చాలా విశాలవంతంగా ఉన్నాయి. ఈ యొక్క బిల్డింగ్కి ఇంకా జస్ట్ పుట్టి వర్క్ అనేది జరుగుతుంది. కస్టమర్ ప్రస్తుతం అది చూసుకొని ఓకే అనుకుంటే కస్టమర్కి నచ్చినట్టుగా పెయింటింగ్ అనేది వేయించుకోవచ్చండి. చూసారు కదా, స్టార్టింగ్ స్టెప్స్ అనేవి ఇలా ఉన్నాయి. అలానే స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ బాల్కనీ వైపు నుంచి చూస్తే వ్యూ అనేది ఈ విధంగా ఉంది. చాలా తొందరగా డెవలప్ అవుతున్న ఏరియా అండి. ఇప్పుడు కనుక మీరు తీసుకుంటే చాలా మనీ అనేది సేవ్ చేసినట్టు అవుతుందండి. ఫ్యూచర్లో చాలా కాస్ట్ పెరిగే లొకేషన్ అండి ఇది. అలానే స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చి హాల్ ఇవ్వడం జరిగింది. హాల్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సీలింగ్స్ అయిపోయాయి, పుట్టి కూడా వాల్స్ కూడా పుట్టి వర్క్ అనేది జరిగింది. కస్టమర్ ఇప్పుడు కానీ ఓకే అనుకుంటే సీలింగ్కి కానీ వాల్స్కి కానీ నచ్చినట్టుగా పెయింటింగ్ అనేది చేయించుకోవచ్చు. అలానే హాల్కి నెక్స్ట్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, కిచెన్ వర్క్ ఇంకా కొంచెంలోనే ఉంది. కస్టమర్ ఓకే అనుకుంటే వితిన్ 1 మంత్, 1.5 మంత్లో కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్కి అని కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఫ్రంట్ బాల్కనీ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఏదైతే మన సౌత్ ఫేసింగ్ వైపు చాలా అంటే చాలా చాలా మంచి లొకేషన్ అండి. చూస్తున్నారు కదా మీరు. మహా అయితే చూసాం కదా మన స్టార్టింగ్లో బ్రిడ్జ్, అక్కడి నుంచి మహా అయితే ఒక 200 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఉంది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. అలానే హాల్ నుంచి ఇది డబుల్ బెడ్రూమ్ అండి. స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. అలానే
నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉందండి. చూడండి మీరే. ఈ యొక్క హౌస్కి మొత్తం జస్ట్ ఇంకా పుట్టి వర్క్లా ఉందండి. స్టార్టింగ్ పెయింటింగ్స్ అయితే ఇంకా ఓన్లీ ఫ్రంట్ ఎలివేషన్ తప్ప ఇంకెక్కడ ఏం జరగలేదు. మీరు ఓకే అనుకుంటే మీకు నచ్చిన విధంగా పెయింటింగ్స్ అనేది వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది డబుల్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. బయట 2 బెడ్రూమ్స్కి మిడిల్లో ఈ యొక్క బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా. హౌస్ మొత్తం అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ హాల్ కానీ, కిచెన్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ చాలా అంటే చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పైకి టెర్రస్ మీదకి వెళ్తే కనుక టెర్రస్ కూడా చాలా అంటే చాలా విశాలవంతంగా ఉంది. ఇక్కడి నుంచి మీరు చూస్తే సింహాచలం చెప్పాను కదా, 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ దూరంలో అని. మీరు యొక్క ప్రాపర్టీ టెర్రస్ మీద నుంచి చూస్తే కనుక చూడండి, టెర్రస్ అనేది చాలా విశాలవంతంగా ఉంది. మీరు ఇప్పుడు స్ట్రైట్గా చూస్తున్న బ్రిడ్జి వచ్చేసి వేపగుంట సబ్బవరం బ్రిడ్జ్ అండి, రోడ్ అండి. అలానే ఇక్కడి నుంచి చూస్తే సింహాచలం చాలా అంటే చాలా దగ్గరలో కనిపిస్తుంది. అవి చూస్తున్నారు కదా, ఆ కొండ వచ్చేసి సింహాచలం టెంపుల్ అండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ మంచి నేచర్ని ఆస్వాదించే లొకేషన్లో ఈ యొక్క ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది. మీరు కనుక ఈ యొక్క ప్రాపర్టీ తీసుకునే ఉద్దేశం ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ వైజాగ్ ప్రాపర్టీస్. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వైజాగ్ ప్రాపర్టీ ఛానల్. మహా అయితే ఒక 1.5 ఇయర్లో టోటల్ ఇక్కడ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ అయిపోతాయండి. ప్రస్తుతం మీరు తీసుకుంటే కనుక చాలా మంచిది. థ్యాంక్ యూ.